తెలంగాణలో పాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారై ప్రజలు మొత్తం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలను 22A సెక్షన్ లో పెట్టడం వల్ల ప్రజలు ఆ భూమిని అమ్ముకోలేరు, ఇంకొకరి బదిలీ చేయలేరు. ఏదన్నా ప్రాణం మీదకి వచ్చిపోయి బ్యాంకులోని పోదామన్నా కుదబెట్టుకుని అప్పు తీసుకోలేనటువంటి దుస్థితికి నెలకొంది. ఇటువంటి ప్రధానమైన సమస్య వెనుక భారీ కుట్ర ఉంది. కొన్ని లక్షల కోట్లను సంపాదించాలనేటువంటిది అక్రమంగా రాబట్టుకోవాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది 22A సెక్షన్. దాన్ని పక్కదో పట్టడం కోసము సడన్ గా కొండా సురేఖమ్మ ఉదంతాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇట్లాంటి ముఖ్యమంత్రి గారి మీద కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ మాట్లాడడం అనేది ఇదేం కొత్త విషయం కాదు. గతంలో కూడా ఒక 4-5 నెలల క్రితం మాట్లాడింది. అంతకుముందు కూడా కొండా సురేఖ గారు చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. కేటీఆర్ గారి మీద ఉన్నది లేనిది కూడా ఇష్టమైనట్టు మాట్లాడి మరి ఈ చర్యలేదో అప్పుడే తీసుకోవాల్సి ఉండే కదా. అంటే ఇక్కడ నువ్వు కొట్టినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా అనేటువంటి ఒక మార్గాన్ని అనుసరించి సమస్యలను ప్రధానమైనటువంటి సమస్యలు పక్కదూర పట్టించుకోవడం చేస్తున్నటువంటి కపట నాటకం కాంగ్రెస్ సన్నాసులు, కాంగ్రెస్ వాళ్ళు ఆరితేరిపోయారు. మనం చూసినాం కదా 6 గ్యారంటీలు 420 హామీలతో ఏ విధంగా ప్రజలను చీట్ చేసారో చూసాం. అదే కోవకు చెందింది ఉదంతం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి అంత ఇది ఇజ్జత్ కనుక ఉన్నట్లయితే ఆయనను నానా మాటలున్నటువంటి జగ్గారెడ్డిని ఎప్పుడో పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాల్సి ఉండే. ఆయనను ఇంటికి అడుగు పెట్టొద్దు అన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఉండాల్సిందే. ఆయన కాన్స్టిట్యున్సీలో కనీసం పాదయాత్రకు కూడా రానివ్వనటువంటి దొంతి మాధవరెడ్డి గారికి టికెటే ఇవ్వకుండా ఉండాల్సి ఉండే. ఆయనను పొద్దున్న లేస్తూ తిడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని మళ్ళీ పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్యే టికెటే ఇవ్వకుండా ఉండాల్సి ఉండే. అంటే ఎన్ని తిట్టారు వీళ్ళంతా. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి తిడుతున్నాడు ప్రతి ఒక్కరు. అంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు గరం ఉన్నాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారిని నానా మాటలు మొదటి నుంచి అంటూనే ఉన్నారు. ఈయనకు నిజంగా అంత ఇజ్జత్ కనుక ఉన్నట్లయితే వాళ్ళందరి పార్టీ నుంచి ఎప్పుడో ఎక్స్పెల్ చేయించాల్సి ఉండే. ఇలా కొత్తగా అసలు పార్టీలో లేని సుస్మితా పటేల్ మాట్లాడిందని ఆమె తల్లికి కొండా సురేఖమ్మకు ఏదైతే సోకాజ్ నోటీస్ ఇచ్చారో అది పూర్తిగా హాస్యాస్పదం. ఒకే కుటుంబం లోపల రకరకాలుగా పార్టీల లోపల కుటుంబ సభ్యులు ఉంటారు. భర్త ఒక దాంట్లో ఉంటే భార్య ఒక దాంట్లో ఉదంతాలు చూశాం. తండ్రి ఒక దాంట్లో కొడుకు. ఇప్పుడు ధర్మపురి శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయన కొడుకు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నాడు. ఇంకో కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సాక్షాత్తు ఇంతకు ముందు డిప్యూటీ సీఎంకి పనిచేసిన దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన భార్య వై బీజేపీలో చేరింది ఒక సందర్భం లోపల. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడితే ఆయన సొంత కూతురు పురంధేశ్వరి పై కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ మినిస్టర్ పనిచేసింది. అంటే ఇవేం కొత్త ముచ్చట్లేం కాదు. ఇవాళ సుస్మితా పటేల్ కు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఆమె వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని ఈ యొక్క ఏదో 200 కోట్లకు భూమిని 7 కోట్లకే రేవంత్ రెడ్డి గారికి తమ్ముడు కట్టబెట్టారని చెప్పింది. చిత్తశుద్ధి దాని మీద విచారణ చేయండి. ఆమె లేవనెత్తిన అంశాలేంది, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ ఆ రాజకీయాలేంది, వాటి మీద చేయండి, చర్చ చేయండి. కానీ ఆమె విషయంలో తీసుకువెళ్లి కొండా సురేఖమ్మకు ఏదో నోటీస్ ఇచ్చినట్టు మళ్ళీ వాళ్ళ కాంప్రమైజ్ అవుతున్నట్టు ఇదంతా కూడా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలన అస్తవ్యస్తంగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని పరిస్థితి. వాటి నుంచి గట్టెక్కడం కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇవాళ 22A అనేది భారీ కుంభకోణం. దాని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము ప్రధానంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు విరోచితమైన పోరాటం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం చేస్తా ఉంది. వీటన్నిటిని అధిగమించాలంటే, పక్కదోవ పట్టించాలంటే ఒక సంచలన విషయం రావాలి. అది కొండా సురేఖమ్మ ఉదంతం. ఆమె అంతకుముందు కేటీఆర్ గారి మీద కొండా సురేఖ మాట్లాడిన అంశాలు ఏదైతే ఉన్నాయో, ఏదో టాలీవుడ్ ఇండస్ట్రీకి అంటగట్టి మాట్లాడిన తర్వాత క్షమాపణ చెప్పింది. అప్పుడు కూడా అంతే, సమస్యలను 6 గ్యారెంటీల నుంచి ప్రజలను, ఎందుకంటే అడుగుతారు కదా ప్రజలు, 6 గ్యారెంటీ నుంచి పక్కదోవ పట్టించాలి. తర్వాత మళ్ళీ మధ్యలో ఒక 6 నెలల కింద కొండా సుస్మితా పటేల్ ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేసింది. అప్పుడేంది ఈ యొక్క కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా, యూరియా ఇవ్వకుండా ఇవన్నీ ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది. కానీ ప్రజలను అవన్నీ గురించి ఆలోచించకుండా పక్కదోవ పట్టించడం. ఇవాళ ఏంది 22A అంశం కావచ్చు. అదేవిధంగా హైడ్రా విషయం లోపల హైదరాబాద్ ప్రజలు రాబోయే GHMC ఎలక్షన్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు. కాబట్టి పక్కదోవ పట్టించాలంటే మళ్ళా ఈ యొక్క కొండా సురేఖమ్మ ఉదంతం. ఇప్పుడు ప్రజలు ఆలోచించడం మానేస్తారు కదా తమ సమస్యల గురించి. ఇవాళ సాగునీరు రాక పంట పొలాలు ఎండిపోతున్నాయి. రేపు రాబోయే ఎండాకాలంలో తాగునీరు దొరక్క హైదరాబాద్ ప్రజలు అల్లాడుతారు.
అదేవిధంగా విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయక మొత్తం విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. గురుకులాలలో విషాహార ప్రాబ్లం ఉంది. పిల్లలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. హాస్పిటల్స్ మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. శాంతి భద్రతలు మొత్తం మృగ్యం అయిపోయినాయి. ఇవాళ హైడ్రా సమస్యతో 22A సమస్యతో ఆర్థిక రంగం మొత్తం దివాలా తీసింది. ఇవాళ కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని దుస్థితి. ఇన్ని సమస్యలు తాండవిస్తుంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి అనే దాని మీద కోర్టు లోపల డిఫెండ్ చేయలేక కనీసం పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు ఆ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండే కళ్యాణ లక్ష్మి పథకాన్ని బొందబెట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు. వీటన్నిటిని ప్రజలు ఆలోచించకుండా ఉండాలంటే, సమస్య పక్కదారి పట్టాలంటే వాళ్ళలో వాళ్ళే ఏదో తన్నుకున్నట్టుగా జగన్ నాటకం, కపట నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలారా గమనించండి. ప్రజల యొక్క సమస్యల మీద ఇలా పెన్షన్ తీసుకునేటువంటి ఇలా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా పెన్షన్ కనీసం వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితికి నెలకొంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మొత్తం అప్పులమయం అయిపోయింది. 2.5 ఏళ్లలో దాదాపు 4-5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అప్పనంగా బుక్కిర్రు. ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క బిల్డింగ్ కట్టలే, ఒక్క యూనివర్సిటీ పట్టుకురాలే, దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు. దేశాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? కుటుంబ సభ్యులు వేసుకొని మొత్తం మంది మార్బులు వేసుకొని తిరుగుతున్నారు. ప్రజాధనాన్ని మొత్తం వృధా చేస్తున్నారు. ఈయనంటే వచ్చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీ లోపల రేవంత్ రెడ్డి గారు వచ్చేట స్టడీ చేసేట బయట క్యాంపస్లు తీసుకొచ్చి హైదరాబాద్ పెడతారట. మీకు ఒక ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నేను చెప్తున్నా, హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ అవి 100 సంవత్సరాల కింద పెట్టిన సంస్థలు. వాళ్లకు వేరే దేశంలో క్యాంపస్లు లేవు. ఇది పచ్చి అబద్ధం. ఆ యూనివర్సిటీలకు వచ్చేసి డిస్కస్ చేసి ఆ క్యాంపస్లు మన తెలంగాణ పట్టుకొస్తానేది పచ్చి అబద్ధం. మీరు కావాలంటే చాట్ జీపీటీ ఉంది, వాటిని చెక్ చేసుకోండి. ఆయా సంస్థలకు, ఆయా యూనివర్సిటీలకు వేరే దేశాల లోపల అసలు క్యాంపస్లే లేవు. ఇదంతా పచ్చి అబద్ధం. ప్రజలను మొత్తం మభ్యపెడుతూ మేము లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాం. 1,000 కోట్ల రూపాయలు కూడా హైదరాబాద్కి ఇంతవరకు పెట్టుబడి రాలేదు. మొత్తం హైదరాబాద్ పరిశ్రమలు మొత్తం తరలిపోతున్నాయి. ఈ ముదనష్టం కాంగ్రెస్ పరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమాగమైంది. ఇలా 22A సెక్షన్ ప్రాబ్లం అనేది చాలా సివియర్ ప్రాబ్లం. ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక భారీ కుంభకోణానికి తెరలేపింది. వీటి మీద మనం అందరం కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉంది. కొండా సురేఖ ఉంటే ఎంత, పోతే ఎంత. కొండా సురేఖ మంత్రి పదవి ఎవరికి కావాలి? అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య. దాన్ని మీడియా లోపల ప్రముఖంగా చర్చిస్తూ, ప్రముఖంగా తీసుకొచ్చేసి ప్రజా సమస్యను పక్కదో పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మోసం చేస్తా ఉంది. దీన్ని గ్రహించాలని విన్నవిస్తున్నాను. జై తెలంగాణ.